హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మార్కెట్కి వెళ్ళి బోటి తెచ్చుకుందారనుకుంటున్నాం. ఫస్ట్ స్పెట్స్ పెట్టేసుకుంటున్నాం రెడీ అయ్యి. ఈ స్పెట్స్ వచ్చేసి 2 days అయిందండి వేయించుకుని. సో కాకినాడ అపోలోలో చెక్ చేయించుకుంటే ఐ చెకప్ కొంచెం సైట్ ఉందన్నారు. సో అందుకు వేయించాను. సో మనం బోటి తెచ్చుకుందాం. సో బోటి తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ బోటిని క్లీన్గా ఒక 4-5 times బాగా కడిగేసుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. కడుక్కున్న తర్వాత ఒకసారి బాయిల్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇంకో 2 typesలో కూడా చేస్తాను బోటి కర్రీ, అది కూడా అప్లోడ్ చేశానండి ముందే. ఇది ఇంకొక టైపు. సో చూడండి, ఇలా ఉడకబెట్టుకుంటున్నప్పుడు పైకి తేలుతుంది కదా, ఇది టెస్ట్ లాంటిది. సో బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని దీని అంతటిని క్లీన్గా వాష్ చేసుకోవాలి. మళ్ళీ బాయిల్ చేసుకున్న తర్వాత కూడా ముందు కూడా బాగా వాష్ చేసుకున్నాకే బాయిల్ చేసుకోవాలి. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. బాయిల్ చేసుకుని స్ట్రెయిన్ చేసేసుకుని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ హీట్ అయిన తర్వాత 4 tablespoon ఆయిల్ వేసుకోవాలి. సో 4 tablespoon ఆయిల్ వేసుకోవాలి. సో దీనికి పల్లీల నూనె చాలా బాగుంటుంది. సో నేను పల్లీల నూనె వేస్తున్నాను. సో 4 tablespoon ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఒక 3 పచ్చిమిర్చి, అలానే ఒక 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. సో వీటిలో పసుపు యాడ్ చేసుకుని మనం బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ని. ఈ కర్రీ అనేది మనకి 1/2 hour కూడా టైం పట్టకుండా కుక్ అయిపోతుంది. సో ఫాస్ట్గా ఇదొక మెథడ్. సో ఇంకో 2 మెథడ్లు కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చాలా ఈజీగా అయిపోతుంది ఇదైతే అన్నిటికన్నా. కానీ దేని టేస్ట్ దానికే ఉంటుందండి. స్లో కుకింగ్ ఎప్పుడైనా సరే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫాస్ట్గా కుక్ చేసిన దానికన్నా. సో ఆనియన్స్లో పసుపు వేసి మగ్గించేసుకున్న తర్వాత, ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి వేసిన వెంటనే వేసేస్తే అల్లం వెల్లుల్లి స్మెల్లే వస్తుంది బోటి కర్రీ మొత్తం. సో అందుకు కొంచెం సేపు ఇలా ఆగుతూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్న బోటి వేసుకోవాలి. సో ఇందులో మనం ఇప్పుడే స్పైసెస్ అన్నీ యాడ్ చేసేస్తాము. సో ఫస్ట్ ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పొడి, అది 1 teaspoon వేసాను. అలానే కారం 1.5 tablespoon వేసాను. మనకి మామిడికాయ వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. అలానే రుచికి సరిపడా ఉప్పు. సో ఒక 1/2 tablespoon వరకు గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. ఒక 1/2 tablespoon వరకు గరం మసాలా వేసేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాలు. అప్పుడు మసాలాలన్నీ బోటీకి పడతాయి. సో చూడండి, ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక 1.5 glass వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కర్రీని కలుపుకుని మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. జస్ట్ 2 whistles మాత్రమేనండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 whistles వచ్చి ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం కుక్కర్ మూత తీసి మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది త్వరగా. సో 2 whistles వచ్చేసాయి. అలానే ప్రెషర్ మొత్తం పోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుంటే చూడండి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంతైతే పులుపు తినగలమో చూసుకుని అన్ని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాం. అలానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాం. సో మనం పులుపుకి తగ్గట్టు వేసుకోవాలి. సో వేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం జస్ట్ మూత పెడతామంతే, విజిల్ పెట్టము. చూడండి ఇలా కుక్ చేసుకుంటే కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు ఉప్పు కారం పులుపు అన్ని టేస్ట్ ఎలా ఉందనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఏదైనా తక్కువ అయిందంటే ఇప్పుడు వేసుకుని ఇంకో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్లగా. కొంచెం నీరు ఎగిరేంత వరకు కుక్ చేసుకోవాలి కొంతసేపు.
సో ఇందులో కరివేపాకు కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు. సో నేనైతే ఏం వేయట్లేదు. మనం ప్రతి కర్రీలోని వేసేస్తే అన్నీ ఒకే ఫ్లేవర్లో అనిపిస్తాయి. సో అప్పుడప్పుడు ఒక్కొక్క దాంట్లో స్కిప్ చేస్తే టేస్ట్ కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. చూడండి 2 నిమిషాలు అలా పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో కర్రీ ఇలా దగ్గరికి అయిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయి చూడండి. సో ఫైనల్గా మనకి బోటి మామిడికాయ కర్రీ కుక్కర్లో త్వరగా అయిపోయేటట్టు మనకి రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మనకి ఇది రోటీలో కన్నా రైస్లోకి చాలా బాగుంటుంది. రోటీలోకి అంత అలా అనిపించదు, రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి మీ ఇంట్లో. మీకు ఎలా వచ్చింది అనేది చెప్పండి. అలానే ఇంకో 2 రెసిపీస్ కూడా పెట్టాను కదా బోటి మామిడికాయ, అవి కూడా చూసి చెప్పండి. సో అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి పనసకాయ కోస్తున్నామండి. ఫస్ట్ పనసకాయ కోసినప్పుడు ఆయిల్ హ్యాండ్స్కి కానీ చాకుకి కానీ చాలా ఎక్కువ అప్లై చేసుకోవాలి. అప్పుడు జిగురు అనేది మనకి అతుక్కోదు. సో బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. మనం కింద డైరెక్ట్ పెట్టేస్తే జిగురు అనేది టైల్స్కి అయిపోతుంది అనేది నేను కవర్ అనేది వేసుకున్నాను, పెద్ద సైజ్ కవర్ ఉంటే. సో దీన్ని వెనక సైడ్ నుంచి ఎక్కడ ఒక్క తొన కూడా పాడవలేదండి. కాయలో ఎంత బాగుందో స్వీట్గా ఇదైతే. సో పైగా జ్యూస్ కూడా ఉంది. మనకి ఎలా అంటే ముంజులు తిన్నప్పుడు లోపల రసం వస్తుంది కదా, అలా స్వీట్గా రసం కూడా వచ్చింది. చూడండి బాగా ముగ్గిన పనసపండు, ఇంత మచ్చ కూడా లేకుండా. సో చాలా చాలా బాగుంది. సో నేను ఈజీగానే కట్ చేసుకోవచ్చు పనసకాయ. అది తెలియాలి, ట్రిక్స్ తెలియకపోతే ఇబ్బంది పడాలి, ట్రిక్స్ తెలిస్తే త్వరగా అయిపోద్ది. ఆయిల్ అనేది కొద్దిగా మళ్ళీ అప్లై చేసుకుంటూ ఉండాలి, రీఅప్లై. దానివల్ల ఏంటంటే జిగురు చేతులకు అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా మధ్య కట్ చేసుకున్నాం కదా 2 పెచ్చుల కింద, దాన్ని మళ్ళీ ఇంకో 2 అట్ల కింద ఒక్కొక్కటి 2 పీసులు వచ్చేటట్టు చేసుకుని పైన ఉన్నదంతా కట్ చేసుకుంటే కాండం మనకు తొనలు మరి బాగా ఈజీగా వస్తాయి. చూడండి ఎంత ఎల్లోగా పండిందంటే బాగా అంటే బాగా పండిపోయింది. స్వీట్ కూడా చాలా బాగుంది. సో ఇది యాక్చువల్గా నిన్ననే కట్ చేసేద్దాం. సో నైట్ అయిపోయింది కాయలు తెచ్చే వరకు, అందుకనేసి కట్ చేయలేదు. ఇంకా అంత నైట్ ఏం కట్ చేస్తామని మార్నింగ్ కట్ చేసేటరికే ఇది పండిపోయింది బాగాని. జ్యూస్ అయితే చాలా జ్యూస్ వచ్చిందండి అందులో నుంచి. చూడండి సో డే అంతా ఇలా అయిపోయింది. మార్నింగ్ వెళ్ళి బోటి కర్రీ వండి మధ్యాహ్నం తినేసిన తర్వాత మళ్ళీ పనసకాయ కట్ చేసుకుంటున్నాం, పైన కూర్చున్నాము. సో కంప్లీట్గా అమ్మ వాళ్ళేది 2 స్టేర్లు, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి, 2 మీ అమ్మ వాళ్ళే వాడుకుంటారు. రెంటల్కి అది ఏమి ఇవ్వలేదు. సో పైన కూర్చుని బాల్కనీలో కట్ చేసాము. కాయ అయితే చాలా స్వీట్గా ఉందండి. పండడం కూడా మంచి ఎల్లో కలర్లో చూడండి, మీకు తెలుస్తుంది కదా తొనలు ఎంత ఎల్లోగా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయి. సో ముందు స్పాంజ్ లాంటిది అనేది కట్ చేసుకుంటే ఈజీగా తీసేయచ్చు తొనలు ఏవైనా సరే. సో ఎంత పెద్ద కాయ అయినా సరే మనం నీట్గా కట్ చేసుకోవచ్చు తొనలు పాడవకుండా. సో ఇలా పండింది అయితే మనకి కరెక్ట్గా కడుపులో నొప్పులు అలాంటివి ఏమీ రావండి. పండకుండా తింటే మటుకు పనసకాయ విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. సో ఇది బాగా పండింది, చాలా బాగుంది స్వీట్ కూడా. సో ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుని తీసేసాను నేను. చూడండి నాకు 10 మినిట్స్ అనేది పట్టింది కంప్లీట్గా తొనలన్నీ తీయడానికి. సో తీసేసాను, అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందడం కోసం. ఇంకెన్నో వీడియోస్ రెసిపీస్ నా ఛానల్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.